కార్పొరేట్లో పవర్ ఉంటేనే అన్నీ జరుగుతుంది అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నాం కానీ హైక్ రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. కార్పొరేట్ లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన ఒక ఫస్ట్ లెసన్ ఏంటి అంటే హార్డ్ వర్క్ నోటీస్ చేయకపోవడం ఆప్షనల్. మనము లేట్గా లాగౌట్ చేస్తూ ఉంటాము అండ్ వీకెండ్లో లాగిన్ అవుతాము, టికెట్స్ అన్నీ తొందరగా క్లోజ్ చేస్తాము అండ్ రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక క్వశ్చన్ రేస్ చేస్తారనమాట, మీరు లేకపోతే ఏం ఆగిపోతుంది? నథింగ్. మనం ఒక రీప్లేస్ అయ్యే ఒక అసెట్ మాత్రమే అనమాట. రీసెంట్గా మా టీంలో ఒక అమ్మాయిని రీప్లేస్ చేశారు అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ బికాజ్ ఆమె వర్క్ బాగా డెలివర్ చేస్తుంది, ఆన్ టైంలో ఫినిష్ చేస్తుంది అండ్ కావాల్సినప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అయినా కూడా ఆమెని రీప్లేస్ చేశారు. ఎందుకు? డిపెండెన్సీ క్రియేట్ చేసుకోకపోవడం. హార్డ్ వర్క్ మనకి వాల్యూమ్ చూపిస్తుంది అండ్ సిస్టమ్ నాలెడ్జ్ మనకి కంట్రోల్ చూపిస్తుంది అనమాట. కార్పొరేట్లో కంట్రోల్ ఉన్న వాళ్ళని ఏ మేనేజ్మెంట్ అస్సలు వదులుకోదు. అండ్ కార్పొరేట్ గేమింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఓవర్ వర్కింగ్, ఇట్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ డిపెండెన్సీ అండ్ హౌ ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ఇట్ అండ్ హౌ ద వరల్డ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. వీళ్ళు వెళ్ళిపోతే క్లయింట్ కమ్యూనికేషన్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, ప్రాసెస్ ఏమైనా ఆగిపోతుందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అయింది అంటే దెన్ వీఆర్ ఇన్ అ సేఫ్ జోన్ అండ్ వీ విల్ సర్వైవ్ ఈజీలీ అనమాట. సో హార్డ్ వర్క్ చేస్తున్న గుర్తింపు రావట్లేదు, హైక్ రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు అని చెప్పకుండా డూ స్మార్ట్ వర్క్, క్రియేట్ డిపెండెన్సీ ఇన్స్టెడ్ డూయింగ్ హార్డ్ వర్క్.